వేసవి కాలంలో విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలని చెంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అహ్మద్ ఖాన్ తెలియజేశారు. ఇంటిలో ఎల్ఈడి బల్బులు వినియోగించుకోవాలని, నాణ్యత కలిగిన విద్యుత్ తీగలను ఉపయోగించుకోవాలని, ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వాటిని జాగ్రత్తగా ఫెన్సింగ్ వేయించుకోవాలని, అన్ని గదులలో ఫ్యాన్స్ తిరగకుండా, లైట్లు వేయకుండా ఒకే గదిలోనే కుటుంబ సభ్యులు ఉంటే విద్యుత్ ఆదా అవుతుందని తెలియజేశారు. సమ్మర్లో ఉన్నటువంటి లోడ్ గ్రోత్ పెరుగుతుంది. దాని దృష్ట్యా మనం ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. మనం ఇంట్లో ఎక్కడ మనం ఉంటే ఒక ఇంట్లో 2-3 రూమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కళ్ళు ఒక్కో రూమ్ లో ఉండడం కన్నా అందరూ కూడా పగలు ఒకే చోట ఉన్నట్లయితే, ఒక రూమ్ లో ఉన్నట్లయితే ఆ రూమ్ లోనే మనం బల్బులు గాని ఫ్యాన్లు గాని వాడుకొని మిగతా రూమ్ లో ఉన్నటువంటి అప్లయన్సెస్ ఆఫ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఇంధనాన్ని మనం పొదుపు చేసిన వాళ్ళము అవుతాం. అలాగే స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ ని మనం కొనుగోలు చేయాలి. ఏసీలు గాని ఫ్యాన్లు కూడా మనం స్టార్ రేటెడ్ పరికరాలు మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అవి కొనుగోలు చేసుకున్నట్లయితే, అలాగే బల్బులు కూడా ఎల్ఈడి బల్బులు వాడినట్లయితే మనకి తక్కువ విద్యుత్ తీసుకుని వాటి యొక్క అవుట్పుట్ ఎక్కువగా వస్తుంది. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రమాదాలు లేకుండా కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ఇళ్లలో మనం బట్టలు వేయడానికి మనకి ఈ యొక్క ఐరన్ తో ఉన్నటువంటి ఈ యొక్క వైర్లు గాని, మెటల్ తో ఉన్నటువంటి వైర్లని బట్టలు ఆరవేయడానికి వాడుతున్నారు. దాని బదులుగా ప్లాస్టిక్ వైర్లని వాడాలి. అలాగే మనం ఇంట్లో ఏ ఉపకరణాన్ని అయినా గానీ మనం అప్రోచ్ అయినప్పుడు, లేకపోతే దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం ఇలాంటి మనం ఐరన్ ఇస్త్రీ పెట్టి వాడుతూ ఉంటాం. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు స్లిప్పర్లు వాడుకున్నట్టయితే ఏదన్నా ప్రమాదం లేకుండా మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మన ఇంట్లో వైరింగ్ ఎక్కడైనా లూజ్ గా ఉండి ఇన్సులేషన్ ఎక్కడైనా పీల్ ఆఫ్ అయిపోయి మనకు బేర్ వైర్ కనుక కనబడితే ఇమ్మీడియట్ గా తక్షణమే ఒక మంచి ఎలక్ట్రీషియన్ ని రప్పించుకుని ఆ ఇన్సులేషన్ ని, ఆ యొక్క కేబుల్ గాని వైర్ ని గాని మార్పించుకోవడం, జాయింట్లు గట్రా ఉన్న చోట ప్రాపర్ గా జాయింటింగ్ గాని ఇన్సులేషన్ గాని టేప్ వేసి ఆ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ ప్రమాదాలు చేసుకోవాల్సిందిగా విద్యుత్ మరి వినియోగదారులు అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అలాగే ఏదైనా కంప్లైంట్, ఫ్యూజ్ ఆఫ్ కాల్ గానీ, వాళ్ళకి లైన్ ఏదైనా వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు ఫీల్డ్ లో ఎటువంటి లైన్ లో ఏదైనా ప్రాబ్లం గానీ వాళ్ళు చూసినా గానీ, వారి యొక్క సప్లై లేకపోవడం, లేకపోతే ఫ్యూజ్ ఆఫ్ కాల్ కంప్లైంట్లు గానీ ఉన్నట్లయితే 1912కి తెలియపరిచినా గానీ, లేదా సమీప సబ్ స్టేషన్ లో తెలియపరిచినా గానీ మా యొక్క విద్యుత్ సిబ్బంది వెంటనే వాళ్ళు వచ్చి ఈ యొక్క ప్రాబ్లం ని రెక్టిఫై చేస్తారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా కోరి విజ్ఞప్తి చేయడమైనది.